నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధం. ప్రచార పర్వం ముగియడంతో మూగబోయిన మైకులు. ఏపీలో 269 కోట్ల రూపాయల సొమ్మును సీజ్. ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎంకే మీనా. డ్రగ్స్ సరఫరాపై 2000కు పైగా కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో 320 కోట్లు సీజ్ చేశామన్న వికాస్ రాజ్. తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ మద్యం దుకాణాలు. సొంతూళ్లకు తిరుగుపయనమైన నగరవాసులు. వాహనాలతో రద్దీగా మారిన రహదారులు. చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు. జనాలతో కిక్కిరిసిన కొండ ప్రాంతాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ప్రచార పర్వం ముగియడంతో ఎక్కడికక్కడ మైకులు మోగబోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 4వ దశ ఎన్నికల్లో భాగంగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. 25 పార్లమెంటు స్థానాలకు సైతం అదే రోజు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,14,00,000 మందికి పైగా ఓటర్లు ఓటు వేయనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. భద్రత కోసం 106,000 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. మొత్తం 160,000 ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు 166 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. అటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ప్రచార పర్వం ముగిసింది. 4వ విడతలో భాగంగా ఇక్కడ కూడా 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక కూడా 13న జరగనుంది. మరోవైపు ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ రోజు అన్ని సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని అన్నారు. పోలింగ్ కోసం తెలంగాణ వ్యాప్తంగా 60,000 మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో పాల్గొంటారని ప్రకటించారు వికాస్ రాజ్. ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో ఇప్పటివరకు 269 కోట్ల రూపాయల సొమ్మును సీజ్ చేశామని ఆయన చెప్పారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్తో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ సభలు, ఎన్నికల ఊరేగింపులు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం, మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్ధమని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎగ్జిట్ పోల్ కూడా పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ డే ఆఫ్ పోలింగ్, బికాజ్ మనకు 4th వరకు టైం ఉంది కాబట్టి 4th కౌంటింగ్ జరుగుతుంది. లాస్ట్ ఫేజ్ పోలింగ్ 1st of June జరుగుతుంది. సో ఎగ్జిట్ పోల్ ఆల్సో 1st June వరకు ఎవరు చేయకూడదు. అంటే చేస్తే దే షుడ్ నాట్ పబ్లిష్ ద రిజల్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఎగ్జిట్ పోల్ అయితే వీళ్ళు చేస్తారు, బట్ దీస్ రిజల్ట్స్ కెన్ నాట్ బి పబ్లిష్డ్. దిస్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ఎనీ ఫోరం, ఇంక్లూడింగ్ ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 46,389. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438 మనం
ఫైనల్ చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కింద అంటే నౌ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి, అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి. మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్. కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి, తర్వాత అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు. సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది, డౌట్ఫుల్ ఉంది. కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్ట్. పార్లమెంట్ ఎన్నికలు కంటోన్మెంట్ బై ఎలక్షన్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ఎన్నికల తనిఖీల్లో ఇప్పటివరకు 320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దాదాపు 8,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90,000 మంది ఉద్యోగులు పాల్గొంటారని, విజిల్ టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72,000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వికాస్ రాజ్ చెప్పారు. ఆల్ దోస్ థింగ్స్ అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వనరబుల్ ఏరియాస్లో they have to continuously have a watch. Obviously loudspeakers are not permitted. All kalyan mandapalu, marriage halls, community halls, wherever general ga ee election campaigning kosam baita valu vachi konta untaru, so they are not supposed to be there. So they are expected to leave by 4 o'clock and 6 o'clock respectively. All election campaigning through public meetings has to come to a halt. So that is the most important issue. Deento saha whatever other arrangements are to be done, 144 CRPC lagu chestaru, DOs, CPs వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం not more than 4 people can assemble. So that is the basic thing. Campaigning ends. Campaigning to saha display of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. There will be a total. పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీసు విభాగాలు ఎన్నికల విధిలో పాల్గొంటున్నాయని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్డ్ కంపెనీలు వచ్చాయని, 74,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహణలో ఉంటారని చెప్పారు. మే 13న పోలింగ్ జరగనున్న 4వ దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులే రిచ్ క్యాండిడేట్స్గా ఉన్నారు. 4వ దశలో పోటీ చేస్తున్న వారిలో టాప్ 3 సంపన్న అభ్యర్థులు తెలుగు వాళ్లే. టాప్ 10లో 8 మంది తెలుగు వాళ్లే. తొలి 20 మంది సంపన్న అభ్యర్థుల్లో 17 మంది, టాప్ 50లో 37 మంది, టాప్ 100లో 64 మంది, టాప్ 200లో 104 మంది ఏపీ, తెలంగాణల నుంచి పోటీ చేస్తున్నవారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 42 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థులుగా నిలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు ప్రస్తుత ఎన్నికల్లోని 4వ దశలో దేశవ్యాప్తంగా పోటీ చేసిన అందరిలోనూ అత్యంత ధనిక అభ్యర్థులుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ 5,705 కోట్లు. తెలంగాణలోని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు 4,568 కోట్లు.
ఏపీలోని నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తుల విలువ 716 కోట్లు. ఆ తర్వాత సీఎం రమేష్ ఆస్తి 497 కోట్లు, గడ్డం రంజిత్ రెడ్డి ఆస్తి 435 కోట్లు, మతుకుమిల్లి శ్రీభరత్ ఆస్తి 298 కోట్లు, కాసాని జ్ఞానేశ్వర ఆస్తి 227 కోట్లు, కొంపెల్ల మాధవిలత ఆస్తి 221 కోట్లు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేల మంది జనం ఊరిబాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ల క్యూ కట్టడంతో ఎంజీబీఎస్ నుంచి రోజు నడిపే 3500 బస్సులతో పాటు అదనంగా మరో 500 బస్సులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు కోదాడ, నల్గొండ, విజయవాడ ప్రాంతాలకు, ఉప్పల్ నుంచి 300 స్పెషల్ సర్వీసులు తొర్రూరు, నర్సంపేట, వరంగల్ ప్రాంతాలకు, ఆరాంఘర్ నుంచి 200 స్పెషల్ బస్సులను నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కర్నూలుకు, ఎంజీబీఎస్ నుంచి 500 బస్సులు విజయవాడ, కర్నూలు, ఖమ్మం, ఒంగోలు సెక్టార్కు నడుపుతున్నారు. జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు నడుపుతున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ వాసులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంటిదారి పట్టడంతో హైదరాబాద్ సగం ఖాళీ అయింది. మరోవైపు హైదరాబాద్ నుంచి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ కనిపిస్తోంది. ప్రచార పర్వం ముగియడంతో సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 13 సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ 2 రోజులను డ్రైడేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎప్పుడైతే ఈసీ ఆదేశాలు ఇచ్చిందో మందుబాబులు అలర్ట్ అయ్యారు. ముందుగానే బాటిల్స్ బల్క్ బుకింగ్ చేసుకున్నారు. లిక్కర్ బాటిల్స్ తెచ్చిపెట్టుకున్నారు. మరోవైపు మద్యం షాపులు మూసివేసిన ఓటర్లకు పంచేందుకు నేతలు భారీగా మద్యం బాటిల్స్ స్టోర్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు రెడీ అవుతుండగా ఇలాంటి తాయిలాలను కట్టడి చేసేందుకు అధికారులు నిఘా పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కేంద్ర బలగాలు, పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. कमांडेंट 41st बटालियन श्री नरेंद्र सिंह सेनानी की तरफ से आप सभी का बहुत बहुत आभार व्यक्त करता हूं। बाकी हम स्टेट पुलिस के साथ कंधे के संग कंधा मिला के चलेंगे और फ्री एंड फेयर इलेक्शन के लिए हमारी उम्मीद है। और मैंने अभी 2 दिन से काम कर रहा हूं। मैंने देखा है कि यहाँ के जो स्टेट पुलिस की फोर्सेस हैं और हमारी फोर्सेस, इन्होंने कोऑर्डिनेट बहुत अच्छा कर लिया है और बेहतर काम करेंगे और फ्री एंड फेयर इलेक्शन होगा। और हम पूरा कोऑपरेट करेंगे अपने यहाँ की स्टेट पुलिस को और मुझे उम्मीद है कि इलेक्शन बहुत अच्छा होगा। और आप लोग मीडिया वाले भी इस चीज़ को फैलाएंगे कि हम आपके लिए हैं। पब्लिक को ये बताना है कि हम आपके लिए हैं, आपके लिए यहाँ आए हैं और अच्छी वोटिंग करनी है। और कोई किसी को अगर कुछ इस तरह से बोलता है या इलेक्शन करने से रोकता है तो आप साहब के थ्रू हम तक पहुँचाइए, हम आपके साथ हैं। बाकी मैं ITBP की तरफ से आप सबका बहुत बहुत धन्यवाद करता हूँ। तो मेरी तरफ से भारत माता की। टोटल 100+ ITBP जवान एंड GSSP लोग सब पार्टिसिपेट कर रहे हैं। तो मेन पर्पज़ इसका इलेक्शन का ही फोकस है। अभी 13 तारीख को डे आफ्टर टुमारो इलेक्शन से सब फोर्स इलेक्शन के लिए आया है। और ये बात के थ्रू एक ही मैसेज देना रहता है हर बार कि सब लोग फोर्स बहुत लोग इसके पास सब लोग पीसफुली अपना वोटिंग कीजिए। ये भी फ्री एंड फेयर मैनर में पुलिस ప్రచార పర్వం ముగియడంతో పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టాయి రాజకీయ పార్టీలు. క్షేత్రస్థాయిలో ఓటర్ నాడి తెలుసుకోవడం, అసంతృప్తిగా ఉన్న వారిని తమ వైపుకు తిప్పుకోవడం పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో ప్రధాన పాత్ర. ఇక్కడ విఫలమైతే ఫలితాలు తారుమారే. అందుకే పోలింగ్కు ముందు మిగిలి ఉన్న ఈ కాస్త సమయంలో పోల్ మేనేజ్మెంట్ పార్టీలన్నిటికీ అత్యంత కీలకం. మరి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు?
పార్టీల వ్యూహాలేంటి ఒకసారి చూద్దాం. ఎన్నికల సమరంలో పోల్ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. అందుకే ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించిన నేతలు ఇప్పుడు ప్రచార పర్వం ముగియటంతో ఫోకస్ అంతా పోల్ మేనేజ్ పైనే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ కాని విఫలమైతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ పనిలోనే మునిగిపోయాయి. అయితే ఈ ప్రక్రియ కోసం పార్టీ నేతలు ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఓటర్లను ఏ, బి, సి అని 3 వర్గాలుగా విభజించి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారన్న అంచనాకు వస్తుంటారు. పార్టీ నేతల కుటుంబాలు, వారి బంధువులు, సన్నిహితులు, అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులను ఏ కేటగిరీలో లెక్కిస్తారు. ఇక ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ ఓటర్లను బి కేటగిరీలో లెక్కిస్తారు. వీరికి రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయితే వీళ్ల ఓట్లే చాలా కీలకం. వీళ్ళు పార్టీకి ఓటేస్తే ఆ పార్టీదే విజయం. అదేవిధంగా అధికార పార్టీపై వ్యతిరేకతతో ఉన్నవారు సి కేటగిరీలో ఉంటారు. ఇందులో ఇతర పార్టీల మద్దతుదారులు, పార్టీ తీరు లేదా స్థానిక నేతల వల్ల అసంతృప్తితో వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటారు. ఇక ఏ కేటగిరీ ఓటర్లపై పూర్తి భరోసాతో ఉన్న నేతలు బి-సి కేటగిరీలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వీరి అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణాలేంటో తెలుసుకుని వారిని తమ వైపుకి తిప్పుకునే వ్యూహంలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వర్గాల వారిని 2-3 విడతలుగా కలవటం ద్వారా తటస్థ ఓటర్లు, ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓటర్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయన్న భావనలో ఉంటారు. ఇక ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా కీలకమే. ఈ నేపథ్యంలోనే బూత్ల వారీగా ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను నియమించుకుని వారితో నిత్యం టచ్లో ఉండేలా ఏర్పాట్లను చేస్తుంటారు పార్టీ నేతలు. గ్రౌండ్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఓటర్లంతా తమకు ఓటు వేసేలా బూత్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తారు. బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, సభ్యులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా క్షేత్రస్థాయిలోని నేతలు సంప్రదింపులు జరుపుతారు. ప్రచార పర్వం ముగియగానే నేతలు పోల్ మేనేజ్మెంట్ పైనే దృష్టి సారిస్తారు. కేవలం గంటల కొద్దీ సమయం మిగిలి ఉండటంతో ఓటర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తారు. గంపగుత్తుగా ఓట్లు రాబట్టుకునేందుకు కుల, వృత్తి, యువజన సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాలు, ఇతర సంఘాల వారీగా విందు కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తుంటారు. డబ్బు, ముక్క, చుక్క ఆశ చూపి ఓటు తమకు పడేలా ఎత్తులు వేస్తారు. ఇందుకోసం నమ్మకస్తులైన వారిని ఎంచుకుంటారు. అభ్యర్థి టికెట్ దక్కించుకోవడం, ప్రచారం చేయడం ఒక ఎత్తైతే, ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను పోలరైజ్ చేసి తమకు ఓటు వేసే విధంగా చేయడం మరో ఎత్తు. అందుకే మిగిలిన కొద్ది సమయంలో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తారు. విజయం దిశగా వ్యూహాత్మకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమకే ఓటు వేసేలా ఎత్తులు వేస్తారు. పైసల పంచాయతీ నేతల అలకలు ఆదిలాబాద్ జిల్లా పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. నగదు పంపకాల వ్యవహారంతో నేతల మధ్య చిచ్చు రాజుకోవడం, ఆ మాత్రం ఖర్చుకైనా ఇవ్వరా అంటూ కార్యకర్తలు సైతం కన్నెర చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల పర్వంలో డబ్బు రాజకీయ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు ఎన్నికల ఖర్చు కోసం ఆయా పార్టీల అధిష్టానాలు డబ్బులు పంపడంతో ఈ చిచ్చు రాజుకున్నట్లు తెలుస్తోంది. నగదు పంపకాలు, లెక్కల వ్యవహారంలో తేడాతో లీడర్ల మధ్య ఈ పైసల లొల్లి ముదురుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మా ఖర్చులకైనా ఇవ్వకపోతే ఎలా అంటూ కార్యకర్తలను నిలదీస్తున్న పరిస్థితితో నాయకులు తీరుపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రధాన పార్టీల నుంచి సుమారు 14 నుంచి 15 కోట్లు అధిష్టానం పంపినట్లు టాక్ నడుస్తోంది. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున నగదు పంపకాలు జరగాలి. కానీ కేవలం నియోజకవర్గానికి 10 నుంచి 15 లక్షల చొప్పున మాత్రమే పంపిణీ చేసి మిగిలిన డబ్బంతా నొక్కేసే ప్రయత్నంలో ఉన్నారట జిల్లా అగ్రనేతలు. దీంతో డబ్బులు సరిపోవడం లేదంటూ నియోజకవర్గంలోని నాయకుల మధ్య సైలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నామినేషన్ వేసిన నాటి ఇప్పటి వరకు తమ ఖర్చులకైనా డబ్బులు ఇవ్వలేదని కార్యకర్తలు సైతం నేతల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కొందరు నిలదీయడంతో నియోజకవర్గం ఖర్చుల పేరిట ఎంతో కొంత చేతిలో పెట్టి వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారట నేతలు.
ఇక హైకమాండ్ ఇచ్చిన డబ్బులు నొక్కేసే ప్లాన్లో భాగంగా డబ్బులకు ఆశపడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారికి ముందు ప్రయారిటీ ఇస్తూ ఇతర పార్టీల ముందు చులకన కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లా నేతలు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండి తమకు అంతగా నమ్మకం లేని కార్యకర్తలకు మాత్రం ఖర్చుల పేరుతో కొంత చేతిలో పెట్టి సర్ది చెబుతూ తమ అధీనంలో ఉండేలా అగ్రనేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయాలు మనీ మైండ్తో నడుస్తున్నాయి కాబట్టి నేతలు డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేసినా, అభ్యర్థులు పిసినారితనం చూపించినా ఆ ప్రభావం గెలుపోటములపై ఎఫెక్ట్ చూపుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం లేదని స్పష్టం చేశారు. घंटे में मैंने जो बातचीत करी है, कई बड़े बड़े एक्सपर्ट से बात की, चुनाव विश्लेषकों से बात, सेफोलॉजिस्ट से बात की, जनता से बात की, फोन पे लोगों से। मेरा अपना आकलन है कि 4 जून के बाद इनकी सरकार नहीं बन रही, मोदी सरकार नहीं बन रही। दोस्तों, अगर मैं गलत हूं तो मेरे को बताना। हरियाणा में इनकी सीट कम हो रही है, राजस्थान में कम हो रही है, कर्नाटक में कम हो रही है, दिल्ली में कम हो रही है, बिहार में कम हो रही है, महाराष्ट्र में कम हो रही है, कर्नाटक में कम हो रही है, बंगाल में कम हो रही है, झारखंड में कम हो रही है। बढ़ कहां रही है? यूपी में कम हो रही है। मेरा अपना मानना है, और सट्टा बाजार में भी वो जो चल रहा है, इनकी 220 से 230 के बीच में सीट आ रही है, उससे ज्यादा सीट नहीं आ रही। मोदी सरकार नहीं बन रही है, केंद्र में इंडिया गठबंधन की सरकार बन रही है। आम आदमी पार्टी उस सरकार का हिस्सा होगी। दिल्ली को पूर्ण राज्य दिलाएंगे। दिल्ली का एलजी लोगों का एलजी होगा, दिल्ली का एलजी दिल्ली वालों का एलजी होगा। गुजरात से आया हुआ है अभी, दिल्ली के लोगों का एलजी होगा, दिल्ली के लोगों का। కర్ణాటకలోని హసన్ లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసులో బీజేపీ నాయకుడు దేవరాజే గౌడను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజ్వల్ లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు గల పెన్డ్రైవ్ లీకేజీలో దేవరాజే గౌడ కీలక పాత్ర వహించారని ఆరోపణలున్నాయి. హసన్ పోలీసుల సమాచారం మేరకు హిరియార్ పోలీసులు దేవరాజే గౌడను అరెస్టు చేసి హెళే నరసీపురకు తరలించారు. వీడియోల లీకేజీకి తనకు సంబంధం లేదని దేవరాజే గౌడ పోలీసులకు తెలిపారు. హసన్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మహిళ తన ఆస్తిని అమ్మడానికి సహాయం చేస్తాడనే నెపంతో తనను వేధించాడని, అత్యాచారానికి పాల్పడ్డారని కంప్లైంట్ చేయడంతో గౌడపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏప్రిల్ 26న కర్ణాటకలో తొలిదశ లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజ్వల్కు సంబంధించిన పలు అశ్లీల వీడియోలు చక్కర్లు కొట్టాయి. అదే రోజు ప్రజ్వల్ పోటీ చేస్తున్న హసన్ లోక్సభ నియోజకవర్గంలోనూ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్కు కొద్ది గంటల ముందు వీడియోలు గల పెన్ డ్రైవ్ వెలుగులోకి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు. రేవణ్ణ కొడుకు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ కోసం బ్లూ కార్నర్ నోటీస్ ఇంటర్పోల్ ద్వారా జారీ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము ధూళితో కూడిన పెనుగాలులు వీయడంతో జరిగిన ప్రమాదాల్లో 2 చనిపోయారు, 23 మంది గాయపడ్డారు. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత దుమ్ము ధూళి తుఫానుగా మారి చుట్టేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గంటకు 77 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి. చాలా చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. కొన్ని ఇళ్ల గోడలు కూడా కూలిపోయాయి. ఇదే సమయంలో 2 వీలర్లు అదుపు తప్పి పలువురు పడిపోయారు. ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించగా 23 మంది గాయపడ్డారు. దుమ్ము తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో కరెంటు పోయింది. చాలా ఇళ్లలో చీకట్లు కమ్ముకున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో దుమ్ము తుఫాను కారణంగా 9 విమానాలు రద్దయ్యాయి. అంతకుముందే వాతావరణ శాఖ దుమ్ము తుఫాను వర్షం పడుతుందని ప్రకటించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. హిల్ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిచ్చాయి. గంటల కొద్దీ జనాలు కొండ ప్రాంతంలో వేచి ఉండాల్సి వచ్చింది. చార్ధామ్ యాత్రలో భాగంగా పరమేశ్వరుడి పవిత్ర ఆలయమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాలను అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని తెరిచారు. దీంతో భక్తులు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సంజీవనిగా మారిన టీకాలు సైడ్ ఎఫెక్ట్లతో ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆరోపణలతో ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కి రప్పిస్తోంది. ఇప్పటికే ఉత్పత్తిని నిలిపివేయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపివేసినట్టు తెలిపింది. మరి ఆస్ట్రాజెనికా కీలక నిర్ణయం వెనుక కారణాలేంటి? కరోనా నాటి పరిస్థితులను ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచాన్ని వణికించిన ఆ మహమ్మారి విలయ తాండవంతో యావత్ విశ్వమే స్తంభించిపోయింది. ఆనాటి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సంజీవినిగా మారాయి కరోనా వ్యాక్సిన్లు. పక్కా ప్రణాళికలు వేసుకుని మరీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ టీకాలు వేయించాయి అక్కడి ప్రభుత్వాలు. 2020లో ప్రపంచాన్ని హడలెత్తించి దాదాపు 3 ఏళ్ల పాటు జనాలను వణికించిన ఈ మహమ్మారి ఆ తర్వాత తోకముడిచింది. సాధారణ జబ్బుగా మారిపోయింది. దీంతో కోవిడ్ భయం జనాల్లో మాయమైంది. అయితే మళ్లీ జనం మంచాన పట్టడమే కాదు, ఏకంగా మృత్యువడిలోకి వెళ్లే పరిస్థితి రావటంతో కోవిడ్ టీకాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ కు విరుడుగా తీసుకున్న కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ పెరిగాయని జనం గగ్గోలు పెడుతున్నారు. రక్తం గడ్డకట్టడం, వైట్ ప్లేట్లెట్ సంఖ్య పడిపోవటం వంటి సమస్యలు వస్తున్నాయన్న వార్తలు వైరల్గా మారటంతో ప్రజలు మళ్లీ హడలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా దీని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు నమోదు వంటి పరిణామాలతో ఈ వ్యాక్సిన్ అమ్మకాలపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఉత్పత్తి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో అప్డేటెడ్ టీకాలు అధిక సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వ్యాక్స్ జెవిరియాకు గిరాకీ తగ్గిందని అంగీకరించింది. అయితే కేసుల నమోదుతో ప్రస్తుతం ఈ వ్యాక్సిన్పై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చని తెలిపింది. దేశంలో ఓ న్యాయవాది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్లపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ టీకా వాడకంలో చాలా రిస్క్ ఉన్నాయని, వాటిని వైద్య నిపుణుల చేత అధ్యయనం చేయించాలని న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్-19 సమయంలో టీకా డ్రైవ్ ఫలితంగా నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం కూడా చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. మన దేశంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఫార్ములాను పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొందిందని, అయితే ఈ వ్యాక్సిన్తో రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన దుష్ప్రభావం కలిగే అవకాశం ఉందని తివారీ తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా తన కోవిడ్-19 వ్యాక్సిన్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ ఐటిటిఎస్తో థాంబ్రోసిస్ కారణమవుతుందని అంగీకరించిన యూకే కోర్టు పత్రాలను పిటిషన్తో జతపరిచారు. అయితే కోవిడ్-19 తర్వాత ప్రజల్లో గుండెపోటు ఎక్కువైందని, ముఖ్యంగా యువకుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని తివారీ తన పిటిషన్లో తెలిపారు. దేశవ్యాప్తంగా 140 కోట్లకు పైగా జనం కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారని, దీని కారణంగా ప్లేట్లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. దేశ ప్రజలు ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. బఘ్లాన్ ప్రావిన్స్లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. వరదలకు భారీగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాలకు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ప్రభావితమైందని అధికారులు తెలిపారు. ఇళ్లు ధ్వంసం కావడంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.